15 మంది పాలస్తీనియన్ల మృతదేహాలను ఇజ్రాయెల్ అప్పగించిందని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. గాజా నగరంలోని షిఫా ఆసుపత్రికి మృతదేహాలను తరలించామని వెల్లడించింది. చివరి బందీ మృతదేహాన్ని 3 రోజుల క్రితం ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరువైపులా బందీల అప్పగింత పూర్తయింది. మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో బందీల అప్పగింత కీలకంగా ఉంది. ఒక బందీని అప్పగిస్తే 15 మంది పాలస్తీనియన్లను విడిచిపెడతామని ఇజ్రాయెల్ అంగీకరించింది. అందులో భాగంగా ఇజ్రాయెల్ జైలులో మగ్గుతున్న 2000 మంది పాలస్తీనియన్లను గాజాకు అప్పగించింది. మృతి చెందిన 360 మంది మృతదేహాలను సైతం గాజాకు అప్పగించింది. రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఈ నెల మొదట్లో అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ తెలిపారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. గురువారం వివిధ ప్రాంతాలపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో 3 పాలస్తీనియన్లు మృతి చెందారు. రఫా సరిహద్దును తెరవడంపై ఇంకా స్పష్టత రాలేదు.